హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మన వీడియోలో మన దగ్గర ఇటువంటి మెటల్ గాజులు ఉంటాయి కదా. మెటల్ గాజులు చిన్నపిల్లలకైతే అలా టైట్ అయిపోయాయని తీసేస్తూ ఉంటాము, ఇంకా కాస్త ఫేడ్ అయిపోయాయని పడేస్తూ ఉంటాం కదా. అలాంటి గాజులతో ఇవాళ మనం ఒక మంచి ఐడియా అయితే చూద్దామండి. చాలా చాలా బాగుంటుంది. ఇంకా మీ దగ్గర ఇటువంటి 1 గ్రామ్ బ్యాంగిల్స్ కలర్ పోయినవి ఉంటే కనుక వాటిని కూడా ఉపయోగించుకోవచ్చండి. నేనైతే ఈరోజు వాటిని ఉపయోగిస్తున్నాను. ఈ గాజుల్ని ఇప్పుడు మనం సింపుల్గా డెకరేట్ చేసుకుందామండి. అలాగే ఉపయోగించే కన్నా కూడా కాస్త డెకరేట్ చేసుకుంటే చూడడానికి కూడా అందంగా ఉంటుంది. దీనికోసం మనకు కావాల్సింది సిల్క్ థ్రెడ్ అయినా పర్వాలేదండి, లేదంటే నేనైతే ఊలు తీసుకున్నాను. ఊలు అయితే ఇలా చుట్టడానికి అది ఈజీగా ఉంటుంది. కొద్దిగా గ్లూ తీసుకొని ఫస్ట్ అతికించేసి తర్వాత బ్యాంగిల్ అంతా కూడా ఇలా చుట్టేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది అన్నమాట. చివరిలో మళ్ళీ కొద్దిగా గ్లూ పెట్టి ఈ విధంగా అతికించేసి సరిపోతుంది. ఇదే విధంగా 4 బ్యాంగిల్స్కి ఊలు చుట్టానండి. మీరు ఎన్ని గాజులైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా ఈ 4 గాజుల్ని ఒకదానికి ఒకటి అటాచ్ చేస్తూ ఊలుతోనే కడుతున్నాను. చూడండి, ఇలా ఊలుతో కట్టిన తర్వాత హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా చివరిలో కొద్దిగా ఊలునైతే ఈ విధంగా కట్టానండి. ఇది ఇప్పుడు మనకి హ్యాంగ్ చేసుకోవడానికి బాగుంటుంది. దీన్ని మనం చక్కగా ఎన్ని విధాలుగా వాడుకోవచ్చు చూడండి. కిచెన్లో అయితే ఇలా హ్యాంగ్ చేసుకున్న తర్వాత దీంట్లో పెద్ద పెద్ద గరిటెలు ఉంటాయి కదండి, వాటిని చక్కగా ఈ విధంగా అయితే పెట్టచ్చు. మన చేతులతో మనమే వేస్ట్ అనుకునే దాంతో తయారు చేసాం కాబట్టి దాన్ని చూసినప్పుడల్లా చాలా హ్యాపీగా ఉంటుందండి. దీన్ని మళ్ళీ ఈ విధంగా కూడా ఉపయోగించుకోవచ్చండి. చున్నీస్ అవి ఆర్గనైజ్ చేసుకోవడానికి బాగుంటుందండి. ఒక్కొక్క బ్యాంగిల్లో 2 చున్నీస్ వరకు పడతాయి. నేను ఒక్కొక్క బ్యాంగిల్లో ఒక్కొక్క చున్నీని పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇటువంటివి ఆర్గనైజ్ చేసుకోవడానికి మనకి ఆన్లైన్లో ఆర్గనైజింగ్ వస్తువులు కూడా దొరుకుతాయి. కానీ అద్దె ఇంట్లో ఉంటున్న వాళ్ళకైతే అనవసరంగా ఏ వస్తువు పెడితే ఆ వస్తువు కొనకపోవడం మంచిదనేది నా అభిప్రాయం అండి. ఈ ఐడియా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.